డంపింగ్ యార్డ్ ఎందుకు ఈ రోజు మీ హుజురాబాద్కి ఎందుకు? ఇది అంత కౌశిరెడ్డి గారి మీద కోపంతో చేస్తున్నాడు కానీ ఇక్కడ నష్టపోయి ప్రజలు. ఇలా ఎమ్మెల్యే విన్న ఇంకోరు విన్న కోపం కాదండి. ఇలా ప్రజలు చుట్టుపక్కల హుజురాబాద్ ఉన్న చుట్టుపక్కల మండలాలు అందరూ ఆర్థికంగా మానసికంగా అందరూ కూలిపోతారు. తాగడానికి నీరు కూడా తాగే రోగాలు వచ్చి నష్టపోతారు. కాబట్టి ఈ ఉద్యమం పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ ఉద్యమం చేస్తున్నారు. ఇలా రేపు గవర్నమెంట్కే ఇదంతా నష్టము. ఎవరైనా కూడా దయచేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి తక్షణమే క్యాన్సిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇన్ని పక్కన చుట్టుపక్కల ఇంతమంది ప్రాంతాలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి, కానీ కేవలం హుజురాబాద్కే ఈరోజు డంపింగ్ యార్డ్ ఇది ఒక చెత్త ప్రాంతంగా ఎందుకు మార్చాలని చూస్తారంటే ఏం చెప్తారు? కౌశిరెడ్డి గారి మీద కోపం, ఎమ్మెల్యే గారి మీద కోపంతో చేస్తున్నారు తప్ప ఇది కావాలనేది. కానీ కౌశిరెడ్డి గారు కాదు, ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలకు రోగాలు వస్తాయి. ఎవరు నాది కాదు. కౌశిరెడ్డి ఉంటే రాజకీయంగా చూసుకొని దమ్ముంటే, కానీ ప్రజలతో పెట్టుకోవద్దు. దమ్ముంటే ఎలక్షన్లు చూసుకొని కౌశిరెడ్డి మీద కోపం ఉంటే. కానీ ఇప్పుడు ప్రజలు నష్టపోతారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దాన్ని చర్యలు తీసుకొని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎంతవరకు మీ పోరాటం ఈ డంపింగ్ యార్డ్ మీద ఎంతవరకు మీ పోరాటం ఎన్ని రోజులు నడుస్తుంది? ఇట్లా ఒకటి, హుజురాబాద్లో సిటీకి 3 కిలోమీటర్ల దూరాన డంపింగ్ యార్డ్ పెట్టడం అది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్కు కరీంనగర్ నుండి కానీ హన్మకొండ నుండి కానీ 2 జిల్లాల నుండి హుజురాబాద్కు తేవడం అది కౌశిక్ రెడ్డి గారి మీద కక్ష కొద్ది ఇక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టడం కొరకే ఈ ప్రభుత్వం చేస్తున్నది. సిటీ పక్కపొంటి అంత కొడితే 2 కిలోమీటర్లు లేదు. వేరే జిల్లాల నుండి రావడానికి అది మంచి పద్ధతి కాదు. అక్కడ పంట పొలాలు ఉన్నాయి, సిటీకి దగ్గర అవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రైట్. ఏంటో ఇప్పుడు మీ హుజురాబాద్ మాట్లాడి పర్లేదు ఏంటంటే ఎందుకు మీకు మాట్లాడండి ఆల్రెడీ, కానీ ఎందుకు మీ బాధ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ వద్దు అనుకుంటా. వద్దండి. మరి ఎందుకు తీసుకొస్తారు మీకు వద్దన్నా కూడా? డంపింగ్ యార్డ్ వస్తుందని తెలియదు. డంపింగ్ యార్డ్ డస్ట్ కోసమే అనుకున్నాం, మరి ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. ఎందుకు మరి ఇక్కడ హుజురాబాద్ లో ఎందుకంటే ఏం చెప్తారు? అది మనకు తెలియదు సార్. అది ఎవరి పరిపాలన ఏంది ఏమో తెలియదు. మరి వస్తే మంచిదేనా డంపింగ్ యార్డ్? దండం పెట్టి మొక్కాలి సార్, ఏదో వద్దు అని. హుజురాబాద్ కు డంపింగ్ యార్డే వద్దు. మరి ఎందుకు తీసుకొస్తా అంటారు? మరి ఏమంటారు మీ ఎమ్మెల్యేలకి? ఇట్లా చూద్దాం సార్. ఇప్పటికి 15 రోజులు పోరాటం చేస్తున్నాం. ఇంకా 15 రోజులు కావచ్చు, ఇంకా నెల రోజులు కూడా కావచ్చు. డంపింగ్ యార్డ్ అయితే హుజురాబాద్ ప్రజలు తరపున డంపింగ్ యార్డే వద్దు అని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ అయితే వదిలిపెట్టేది లేదు. డంపింగ్ యార్డ్ కనుక వస్తే మాత్రం ఏదేమైనా చూసుకుంటాం. 2 నిమిషాలు మాట్లాడి చెప్తా. ఏం సంగతి కావాలమ్మా నీకు డంపింగ్ యార్డ్? డంపింగ్ యార్డ్ నాకెందుక? డంపింగ్ యార్డ్ ఏవాటి హుజురాబాద్ ప్రజలు మొత్తం నష్టపోయే పరిస్థితి ఉన్నది. డంపింగ్ యార్డ్ ఏవాటి రేపు పుట్టబోయే పిల్లలు సుధా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు హుజురాబాద్ లో ఎందుకు డంపింగ్ యార్డ్ పెట్టాలంటే ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు కావాలనే పెడతారు ఇక్కడ? ఎందుకంటే ప్రజలను నష్టపరచడానికే పెడతారు. కాబట్టి ఇది వెంటనే తీసిపారేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు చేస్తారు ఈ దీక్ష? 16వ రోజు ఇవాళ. ఎంతవరకు చేస్తారు ఈ దీక్ష? ఇది మొత్తం రద్దేదాకా చేస్తాం. రైట్. ఏం సంగతి? ఎందుకు డంపింగ్ యార్డ్ పరిస్థితి? ఒక నిమిషం మాట్లాడపర్లేదు. ఏం పేరు? సంపద. ఎందుకు మరి మంచిగా పచ్చగా ఉంటది ఈ ప్రాంతం హుజురాబాద్, మంచి పంట పొలాలు ఉంటాయి, ఊరు కూడా మంచిగా ఉంటది. సడన్ గా ఈ డంపింగ్ యార్డ్ ఎందుకు వచ్చింది? దేనికోసం వచ్చింది? ఇవన్నీ మంచిగా ఉండడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఈ డంపింగ్ ఇక్కడ చేసి ఇక్కడ పడేస్తాను. అంతేనా? దీనివల్ల పంటలు అన్ని నష్టపోయే అవకాశం ఉంది. అంతేనా? అందుకే నిరసన. రైట్. కొంతమంది యువకులు కూడా వీళ్ళని కూడా అడిగి చెప్తాం. తమ్మి ఒక నిమిషం రా 2 నిమిషాలు ఇక్కడ రా. ఏం పేరు? నీ పేరు? మాట్లాడాలా? మాట్లాడకపోతే ఎట్లా? ఏం సంగతి? ఎందుకు మరి డంపింగ్ యార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? డంపింగ్ యార్డ్ అనేది వేస్ట్ చెత్త ఎనర్జీ తయారు చేయడానికి డంపింగ్ యార్డ్ అనేది వచ్చింది. మరి ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకిస్తున్నా అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. మరి నష్టం జరుగుతుంది తెలిసి కూడా నేను హుజురాబాద్కి ఎందుకు తీసుకొస్తాను రేవంత్ రెడ్డికి? ఏమో ఆయనకే తెలియాలి ఇక. అంతేనా? మరి వస్తే ఓకే చేస్తావా లేకపోతే ఎట్లా చేస్తావు? వద్దన్న డంపింగ్ యార్డ్ వద్దు. ఇది స్థానికంగా ప్రజలు చెప్తున్నటువంటి మాట. 80% డంపింగ్ యార్డ్ అయితే ఒప్పుకునేది లేదు. ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దీక్షకు
సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉంటాం. మాట్లాడమని చెప్పచ్చు ఒకసారి, కానీ సంపూర్ణ మద్దతు అయితే తెలుపుతాం. మద్దతు తెలిపిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాం. ఇక్కడ తమ్మి రైట్. ఏం పేరు నీ పేరు? మా పేరు రాజ్ కుమార్ అన్న. ఏం పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏ వార్డ్ నెంబర్ వైడా? ఎందుకు మరి హాయిగా సాఫీగా సాగుతున్న హుజరాబాద్లో ఈరోజు డంపింగ్ యార్డ్లు వెళ్ళింది? డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పంట పొలాలు కానీ ఖరాబ్ అవుతాయి కాబట్టి డంపింగ్ యార్డు మేము వద్దంటున్నాము. ప్రస్తుతం పై అధికారులు పెడదామని అంటున్నారు కాబట్టి మేము ఈ చుట్టుపక్కల గ్రామాలు అంత కాలుష్యం పొల్యూషన్ అవుతాయి కాబట్టి మేము డంపింగ్ యార్డును రద్దు చేయాలనుకుంటున్నాం. ఈరోజు నిరసనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు ఉంటున్నా ఇన్ని ప్రాంతాలు ఉంటాయి, వీరవంక ఉంటుంది, జమ్మికుంట ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కేవలం హుజరాబాద్కి ఎందుకు తీసుకొస్తారంటే ఏం చెప్తాం? హుజరాబాద్ ఇప్పుడు హుజరాబాద్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇక పై అధికారులకి తెలియాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు తెలియదు. ఆడ ఖాళీ ప్లేస్ అయితే ఉందనేసి అంటున్నారు. 50 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉందనేసి ఇంకో 250 ఎకరాలు మొత్తం 300 ఎకరాలలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. కానీ చుట్టుపక్కల గ్రామాలు సిరిసిపల్లి కానీ, ఇటు రంగాపూర్ కానీ, ఇటు హుజరాబాద్ కానీ చుట్టుపక్కల గ్రామాలు పొల్యూషన్ అయితే కాబట్టి ఇప్పుడు మేము నిరసన చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. హుజరాబాద్ నాది, హుజరాబాద్ నా గడ్డ, హుజరాబాద్కు నేను మొత్తం చూసుకుంటా అని చెప్పేసి ఈటల రాజేందర్ ఎప్పుడన్నా వచ్చి దీని మీద మాట్లాడినా? వచ్చిందో తెలియదు, మనకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమైతే నిరసన చేయడం జరుగుతుంది. వచ్చింది రాంది మనకు తెలియదు అన్న. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమైతే ఈరోజు కౌశిక్ రెడ్డి అన్న తరఫున వచ్చి నిరసన చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో హుజరాబాద్కు డంపింగ్ యార్డుకు రానిచ్చేది లేదు. రానిస్తే మాత్రం ఏదేమైనా కూడా దేనికైనా సిద్ధమని చెప్పేసి స్థానిక యువత చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.